కథాస్రవంతి భావు కథలు 85 మంది రచయిత్రుల కథ కదంబం నుండి అయితే నాకేంటి కథ రచన శ్రీమతి గిరిజారాణి కలవల. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. షేక్స్పియర్ గనుక మా గిరిజగారిని చూసుంటే ఫ్రేల్సీ దై నేమ్ ఈజ్ ఉమన్ అనకుండా సహనమా నీ పేరు స్త్రీ అనేవాడు. ఏ కార్యనిర్వహణలోనైనా అత్యంత ఓర్మి ప్రదర్శించడం ఆవిడ స్వభావం. ఎంత ఒత్తిడిలో ఉన్నా నవ్వుతూ తన కర్తవ్యం తాను నిర్వహిస్తారు. ముంబైలో నివాసం, మధ్య మధ్యలో అమెరికా వెళ్ళొస్తూ ఉంటారు. చాలా కథలు రాశారు, ముఖ్యంగా హాస్య కథలు. జలజాక్షి ఆవిడ సృష్టియే. న్యూజెర్సీ నుండి వెలువడే తెలుగు వెలుగు పత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీలో గిరిజగారి కథకి ప్రథమ బహుమతి వచ్చింది. కాలేజీకి బయలుదేరిన కరుణ గేటు దగ్గర అప్పారావును చూసి, నాన్న, అప్పారావు అంకుల్ వచ్చారు అంది. కూతురి మాట విని బయటకు వచ్చిన లక్ష్మీపతి, రండి అప్పారావు గారు, బయటే నిలబడిపోయారే, ఇలా కూర్చోండి అంటూ బల్ల ముందున్న కుర్చీ చూపించి, ఇదిగో నిన్నే, అప్పారావు గారు వచ్చారు, కాఫీ తీసుకురా అంటూ భార్యను కేకేశాడు. అబ్బే పర్వాలేదండి, ఈవేళ ఫస్ట్ కదా, అద్దె ఇచ్చిపోదామని వచ్చాను అంటూనే కుర్చీలో కూర్చుని జేబులో నుండి అద్దె డబ్బులు తీసి లక్ష్మీపతికి ఇవ్వబోతే, ఇదిగో ఈ బల్ల కింద చేయి పెట్టాను, ఆ డబ్బులా ఇవ్వండి అనగానే అప్పారావు ఆశ్చర్యపోయాడు. కాఫీ తీసుకొచ్చిన లక్ష్మీపతి భార్య సులోచన, కంగారు పడకండి అన్నయ్య గారు, ఆఫీసులో అలవాటైపోయి ఇంట్లో కూడా అలాగే చేస్తూ ఉంటారు. మీ అద్దె డబ్బులు అలా బల్ల కింద నుంచి ఇచ్చేయండి, మామూలుగా తీసుకుంటే ఆయనకి తృప్తిగా ఉండదు అంటూ కాఫీ కప్పు కూడా బల్ల కింద నుండే లక్ష్మీపతికి అందించింది. గబగబా కాఫీ జుర్రేసి, వస్తానండి లక్ష్మీపతి గారు, వచ్చే నెల నుంచి అద్దె మీ అకౌంట్లో వేసేస్తాను అంటూ ఎవరో తరుముకొస్తున్నట్టు పారిపోయాడు అప్పారావు. నా కర్మ, పుట్టుకతో వచ్చిన అలవాటు పుడకలతో గాని పోదంటారు, అందరి ముందు పరువు పోతోంది అంటూ తల బాదుకుంది సులోచన. ఇప్పుడు నేనేం కాని పని చేశాను సులోచన? బల్ల మీద నుంచి తీసుకునేది బల్ల కింద నుంచి తీసుకున్నాను, అంతే కదా సులోచన సవరించుకుంటూ అన్నాడు. అంతేలేండి, మీకు అంతే, మాకే ఎంతోలా ఉంటుంది. సరికని పక్క వీధిలో పార్వతి 16 ఫలాలను నోచుకుందట, వాయనం ఇస్తానని పిలిచింది, ఓ గంటలో వస్తాను, నా కోసం సావిత్రి వస్తే లేట్ అవుతోందని వెళ్ళిపోయినని చెప్పండి అంటూ సులోచన అలా వెళ్ళిందో లేదో సావిత్రి వచ్చింది. సులోచన, సులోచన అంటూ లక్ష్మీపతితో, ఏది ఇంట్లో లేదా అండి, ఇద్దరం కలిసి పార్వతి ఇంటికి వెళదామనుకున్నామే అనగానే, చెబితే నాకేంటి, హహ నాకేంటి అట అన్నాడు లక్ష్మీపతి అలవాటుగా తన అరచేతిలో మరో చేతితో తడుతూ. ఆ మాటకి బిత్తరపోయింది. అమ్మో, ఏంటి ఇతను ఇలా వాగుతున్నాడు, అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటపడాలి అనుకుంటూ వెనక నుంచి లక్ష్మీపతి పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగో పరుగు. మీ ఆయనేంటి సులోచన, నువ్వు కనబడిపోయేసరికి ఇంట్లో లేదా అని అడిగితే, చెబితే నాకేంటి అంటూ ఒక రకంగా చూస్తూ అన్నాడు. అయ్యో బాబోయ్, ఈ మాట కనుక మా ఆయన దాకా వెళ్ళిందనుకో, తర్వాత గొడవలు అయ్యాయని అనుకునే ప్రయోజనం ఉండదు, కాస్త బుద్ధి చెప్పుకో అమ్మా అంటూ సావిత్రి 10 మందిలో అనేసరికి తల కొట్టేసినట్లయింది. ముఖం గంటు పెట్టుకుని గబగబ తాంబూలం పుచ్చుకుని విసవిస ఇంటికొచ్చింది. ఇంత తొందరగా వచ్చేసేవేం సులోచన, అయిపోయిందా, నోవులో 16 పళ్ళు ఏమిచ్చారేంటి అన్నాడు. ఆ 16 పళ్ళు కాదు, మీ పళ్ళు 16 రాలే టైం వచ్చింది. ఇందాక సావిత్రిని అయితే నాకేంటి అన్నారట, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలియదా? అందరి దగ్గర మీ లంచం బుద్ధిరేనా? మిమ్మల్ని కాదు, మీకు ఇలాంటి అలవాటు చేసిన మీ తాతను అనాలి అంది కోపంగా రుసరుసలాడుతూ. అదేంటమ్మా, నాన్న బల్ల కింద చేయి పెట్టడానికి వాళ్ళ తాతకి ఏంటి సంబంధం అంటూ కొడుకు రాజు అనేసరికి, ఎందుకు లేదు, అసలు మూలాలు అక్కడ నుండేగా మొదలైంది. ఆయన గారేగా ఈయన గారిని అతిగారాపం చేసి ప్రతి పనికి ఏదో తాయిలం చేతిలో పెట్టడం అలవాటు చేసింది. ఆయన గారి ఇంతోటి బట్టతల మీద అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలు పీకితే ఒక్కోదానికి ఒక్కో పైసా ఇస్తారా లక్ష్యంపతి అంటూ మనవడి చేతిలో పైసలు పెట్టేవాడట. బడికిపోనని మారం చేస్తే పూటకో నూజీడి లంచం ఇచ్చేవారట. పాఠాలు చదవడానికి పప్పుండలు, బజారు పని ఏదైనా చేయాలంటే ఆ పూట అన్నంలోకి బంగాళదుంప కూర,
ఇలా ఆమ్యామ్యా ఇస్తేనే మీ నాన్న బండి కదిలేదట. వాచి కొనిస్తేనే 3 ఏళ్ల డిగ్రీ 5 ఏళ్లకు పూర్తి చేశారట. చివరకు పెళ్లిపేటల మీద కూర్చోడానికి కూడా అయితే నాకేంటి అంటే మా నాన్న అప్పటికప్పుడు 1000 నూట పదార్లు ఆ పెళ్లిపేటల కింద నుంచి ఇస్తే అప్పనంగా తీసుకుని తాళి కట్టిన మహానుభావుడు మీ నాన్న అంది అక్కసుగా. అదేం పట్టించుకోకుండా సులోచన తెచ్చిన దానిమ్మ పళ్ళు ఒరుచుకుని ఒక్కో గింజ నోట్లో వేసుకుంటున్నాడు లక్ష్మీపతి. మొన్నేమైందో తెలుసా అమ్మా, నా ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టమంటే 100 రూపాయలు ఇస్తే గాని పెట్టనన్నారు. లోపలికి వెళ్ళి నాన్న పర్సులో 100 తీసి బల్ల కింద నుంచి ఇచ్చా. ఎన్ని మార్కులు వచ్చాయో కూడా చూడకుండా సంతకం పెట్టేశారు అన్నాడు రాజు. మా మేనమామ రికమెండేషన్తో మీ నాన్నకి తాలూకా ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. అల్లుడికి అది సంపాదించడానికి మా నాన్న 10,000 ఆఫీసర్కి సమర్పించుకుంటే ఆ ఉద్యోగంలో చేరడానికి మీ నాన్నకి 20,000 లంచం ఇవ్వాల్సి వచ్చింది. మీ నాన్న అదృష్టం ఆ జాబు బల్ల కింద చేయి తడిపేది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పటికీ కొత్తగా మళ్ళీ వెతుక్కోవాల్సి వచ్చేది. ఇంట్లో కూడా ఏది చేయాలన్నా చేయి తడపాల్సిందే. చస్తున్నాను మీ నాన్న ప్రవర్తనతో అంది సులోచన తలబాదుకుంటూ. మర్నాడు ఉదయం ఎన్నిసార్లు తట్టి లేపినా నిద్ర లేవలేదు లక్ష్మీపతి. స్పృహలో లేడు. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోయి ఉన్నాడు. ఏదో అనుమానం వచ్చి చూసేసరికి నాడి బలహీనంగా కొట్టుకున్నట్లు అనిపించి గబగబా అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది సులోచన. పరీక్షల అనంతరం హార్ట్ అటాక్ వచ్చిందని అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారు. కాస్త తెరిపి మరిపిగా ఉన్న లక్ష్మీపతి తన చేతిలో తైలం పడితేనే ఆపరేషన్ బల్ల ఎక్కుతానని పేచీ పెట్టాడు. భర్త తృప్తి కోసం ఆ ఆపరేషన్ బల్ల కింద నుంచే ఓ 5,000 డాక్టర్ చేత లక్ష్మీపతికి ఇప్పించింది. అప్పుడు కానీ సర్జరీకి ఒప్పుకోలేదు. ఆపరేషన్ సక్సెస్, బట్ పేషెంట్ కండిషన్ డౌట్ అన్నాడు డాక్టర్. దేవుడి మీద భారం వేసేసి ఏవో మొక్కులు మొక్కేసుకుని సులోచన. వారం రోజుల్లో అనూహ్యంగా లక్ష్మీపతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి గండం గడిచింది. అందరూ సంతోషించారు. పూర్తిగా కోలుకున్నాక నా పూజలు మొక్కుల ఫలితమేనండి, మీకు ప్రాణగండం తప్పింది, నా అదృష్టం ఇది అంది. గాడిది గుడ్డు కాదు, అదేం కాదు, నేను కోలుకోవడానికి కారణం మరోటుంది అన్నాడు. అవునా, ఏంటండి అది అనగానే ఎప్పటిలాగే చెబితే నాకేంటి, ఆహా నాకేంటట అంటూ చేయి చాపాడు. ఇంతైనా మీకు బుద్ధి రాలేదు, మీ జన్మ ఇంతే అంటూ ముక్క చీవాట్లు పెడుతూ ఓ పచ్చనోట ఆ చేతిలో పెట్టాక లచ్చింపతి చెప్పింది విని అవురా అని ముక్కును వేలేసుకుంది సులోచన. అసలు సంగతి ఏంటంటే లక్ష్మీపతికి పైకి వెళ్ళడానికి టికెట్ కన్ఫర్మ్ అయ్యి యమదూతలు ఇద్దరూ వచ్చి, లక్ష్మీపతి ఇక బయలుదేరు, నీ టైం అయిపోయింది అన్నారట. వారిద్దరిని వెనక్కి లాగి నన్ను మీతో తీసుకెళ్లాలంటే చెరో 500 ఇవ్వండి, అప్పుడు వస్తాను, లేకపోతే ఇక్కడి నుంచి ఇంచి కూడా కదలను అన్నాడట. అంతే, చేతిలో పైసా లేకుండా ఏటీఎం కార్డు కూడా లేకుండా కిందకొచ్చిన ఆ యమకింకరుడు కిమ్మన్నాస్తి లక్ష్మీపతిని పైలోకానికి తీసుకెడితే అక్కడ ఇంకేం అడుగుతాడో, యమలోకంలో ఒక్కో శిక్షకి అయితే నాకేంటి అంటాడని అనుకుని భయపడి లక్ష్మీపతిని ఇక్కడే వదిలేసి పారిపోయారట. లంచం బూచి చూపి మృత్యుంజయుడయ్యాడు. మళ్ళీ బల్ల కింద చేతులు మొదలయ్యాయి. మీరింతవరకు అయితే నాకేంటి కథ విన్నారు. రచన శ్రీమతి గిరిజారాణి కలవల. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి